మరణాన్ని జయించడం లేదా ఆయుష్షును పెంచుకోవడం అనేది జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని ప్రభావవంతమైన పూజలు హోమాలు ఉన్నాయి. ముఖ్యంగా 8దో ఇల్లు ఆయుష్షు స్థానం, దాని అధిపతి శని, గురుగ్రహాల స్థానాలు ఆయుష్షును నిర్ధారిస్తాయి. ఆయుష్షు వృద్ధికి, అకాల మరణ నివారణకు జ్యోతిష్య పూజలు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని గ్రహాల దుష్ప్రభావాలను తగ్గించి ఆయుష్షును వృద్ధి చేసుకోవడానికి ఈ క్రింది పూజలు, పరిహారాలు సూచించబడ్డాయి. మహామృత్యుంజయ హోమం, ఇది అత్యంత శక్తివంతమైన పూజలలో ఒకటి. మహామృత్యుంజయ మంత్రాన్ని జపించడం, హోమం చేయడం వల్ల అకాల మరణం, తీవ్ర అనారోగ్యం, దురదృష్టం నుండి రక్షణ లభిస్తుందని ప్రగాఢ్ విశ్వాసం. శివుడిని ప్రసన్నం చేసుకోవడం ద్వారా ఆయుష్షు పెరుగుతుందని నమ్ముతారు. రుద్రాభిషేకం, శివుడికి రుద్రాభిషేకం చేయడం వల్ల గ్రహ దోషాలు తొలగిపోతాయి, ఆరోగ్యం మెరుగుపడుతుంది, ఆయుష్షు వృద్ధి చెందుతుంది. ముఖ్యంగా మహామృత్యుంజయ మంత్రంతో కూడిన రుద్రాభిషేకం మరింత ప్రభావవంతంగా ఉంటుంది. ఆయుష్షు హోమం, ఇది ప్రత్యేకంగా ఆయుష్షును వృద్ధి చేసుకోవడం కోసం చేసే హోమం. ఇందులో ఆయుర్దేవతలను పూజిస్తారు. పిల్లలకు బాలారిష్ట దోషాలు తొలగించడానికి, పెద్దవారికి దీర్ఘాయువు కోసం ఈ పూజ చేస్తారు. శని పూజలు, జాతకంలో శని గ్రహం బలహీనంగా ఉన్నా లేదా దుష్ప్రభావం చూపుతున్నా అది ఆయుష్షుపై ప్రభావం చూపుతుంది. శనిదేవుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించడం, శని స్తోత్రాలు పఠించడం, నవగ్రహ హోమంలో శని గ్రహానికి సంబంధించిన ఆహుతులు వేయడం వల్ల శని దోషాలు తగ్గుతాయి. నవగ్రహ శాంతి పూజ, జాతకంలో ఏ గ్రహం వల్లనైనా ఆయుష్షుకు సంబంధించిన సమస్యలు ఉన్నట్లయితే ఆ గ్రహానికి సంబంధించిన శాంతి పూజలు లేదా నవగ్రహ హోమం చేయడం వల్ల ఆ దోషాలు తగ్గుతాయి. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ముందుగా మా వీడియోలు మీకు కనపడతాయి.